గొంతులో మ్యూకస్ చాలా మంది ఇబ్బందితో ఇప్పుడు బాధపడుతున్నారండి. అంటే గొంతులో వైటిష్ సెక్రేషన్స్, థిక్ మ్యూకస్ ఇవి ఎప్పటికప్పుడు ఫామ్ అవుతా ఉంటే ఎక్కువ మంది ఊస్తా ఉంటారన్నమాట. ఇప్పుడు మనము ఈ మ్యూకస్ ఎందుకు ఫామ్ అవుతుంది, దీన్ని ఎలా మనం తగ్గించుకోవచ్చు, దీనికి సంబంధించిన కారణాలు ఏంటనేవి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి ఈ గొంతులో మ్యూకస్ ఫామ్ కావటం, గొంతులో సెక్రీషన్స్, మ్యూకాయిడ్ సెక్రీషన్, ఇది సాధారణమైన కంప్లైంట్ అయిందండి. ఇది మన బయట ఉన్న పొల్యూషన్ నుంచి కావచ్చు, మన బాడీలో ఉన్న రిఫ్లెక్స్ నుంచి కావచ్చు, లేదా గొంతులో ఉన్న ఇరిటేషన్, మైనర్ ఇన్ఫెక్షన్ నుంచి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మ్యూకస్ ఉన్నోళ్ళలో బేసిక్ గా చాలా మంది భయపడతా ఉంటారు, క్యాన్సర్ ఏమైనా ఉందేమో. యూజువల్ గా మనకి క్యాన్సర్ ప్రాబ్లం చాలా చాలా తక్కువ మందిలో ఉంటది అనమాట. ఎస్పెషలీ స్మోక్ చేసే వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, టొబాకో తినే వాళ్ళు ఉంటది అనమాట. మ్యూకస్ ఏంటంటే మన గొంతులో డైరెక్ట్ గా గొంతులో అయినా ఫామ్ కావచ్చు, లేదా ముక్కులో నుంచి గొంతులోకి జారి అది మనకి గొంతులో మ్యూకస్ లైన్ ఉండొచ్చు. దాన్ని పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం. అలానే దగ్గేటప్పుడు లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లంగ్ లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, క్రానిక్ పల్మనరీ డిసీజ్ ఉన్నా కూడా మనకి ఈ మ్యూకస్ గొంతులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఉన్నోళ్ళలో కూడా ఆ రిఫ్లెక్స్ యాసిడ్ అనేది గొంతులోకి వచ్చి మ్యూకస్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది అన్నమాట. సాధారణంగా ఏంటంటే మ్యూకస్ ఫామ్ కావటానికి ఎక్కువ మందిలో కారణం ఎలర్జీ. మనకి ఏదన్నా పదార్థాలకి ఎలర్జీ ఉన్నా, అదే ముక్కులో గానీ గొంతులో గానీ వాళ్ళకి ఆస్తమా ఉండొచ్చు, రైనైటిస్ ఉండొచ్చు. వాళ్ళల్లో 3 రకాలుగా మనకి గొంతులో మ్యూకస్ ఫామ్ అవుతా ఉంటది. ముక్కులోంచి గొంతులో కారుతా వస్తుంది, అలానే దగ్గినప్పుడు గొంతులోకి వచ్చి, అలానే గొంతులో ఉన్న మ్యూకస్ గ్లాండ్స్ నుంచి కూడా ఈ మ్యూకస్ ఫామ్ అయింది అనమాట. అలాగే మైనర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి గొంతులో మ్యూకస్ ఫామ్ అవుతుంటది. పెయిన్ ఉండదు, దగ్గు ఉండదు, కానీ గొంతులో ఏదో గుచ్చుకున్నట్టు, మ్యూకస్ ఫామ్ అయినట్టు ఉంటది అన్నమాట. సో మ్యూకస్ వచ్చే వాళ్ళు సాధారణంగా ఏంటంటే మనం చూడాల్సింది సైనస్ ప్రాబ్లం ఏమైనా ఉందనేది ఒకటి చూడాలన్నమాట. ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అది ఎలర్జీ సైనస్ ప్రాబ్లం కావచ్చు, ఇన్ఫెక్షన్ నుంచి వచ్చిన సైనస్ ప్రాబ్లం అయినా కావచ్చు. వీళ్ళల్లో సాధారణంగా ఈ మ్యూకస్ సెక్రిషన్స్ అనేవి ముక్కులో నుంచి గొంతులో పోయి గొంతులో మనకి మ్యూకస్ గా ఫామ్ అవుతా ఉంటది అన్నమాట. అంటే వాళ్ళు చెప్తారు కూడా, గుటకేసినప్పుడు లేకపోతే అట్ట అన్నప్పుడు గొంతులోకి వస్తుందని. దీన్ని మనం పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం అన్నమాట. సాధారణంగా అందరిలోనూ ఎక్కువ మందిలోనూ ఇదే ప్రాబ్లం ఉంటుంది, గొంతులో మ్యూకస్ రావటానికి. కొంతమందిలో గొంతు ఎండిపోయినట్టున్నా, గొంతులో పొల్యూటెంట్స్ పోయినా కూడా థిక్ మ్యూకస్ సెక్రేషన్స్ ఫామ్ అవుతుంటాయి అనమాట. అవి మ్యూకస్ ప్లగ్ లా బయటకు వస్తుంటాయి. సో మనం ఈ మ్యూకస్ గొంతులో ఎవరికైతే ఫామ్ అయిద్దో వాళ్ళకి మనం అన్ని రకాల కారణాలు, సైనస్ ప్రాబ్లం కావచ్చు, ఎలర్జీ ప్రాబ్లం కావచ్చు, థ్రోట్ ఇరిటేషన్ కావచ్చు, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ నుంచి, అలానే పల్మనరీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఈ మ్యూకస్ వచ్చే అవకాశం ఉంటది. ఈ మ్యూకస్ కి సంబంధించిన ట్రీట్మెంట్ మనం తీసుకుంటే ఏదైతే మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో మ్యూకస్ ఫామ్ కావటానికి, దాన్ని మనం నయం చేసుకుంటే మనకి ఈ మ్యూకస్ ప్రాబ్లం తగ్గిపోయిద్ది అనమాట. సాధారణంగా ఎక్కువ మందిలో సైనస్ ప్రాబ్లం నుంచి వస్తుంది కాబట్టి ముక్కుని ఎండోస్కోపీతో ఎగ్జామినేషన్ చేసుకొని, అలానే సిటీ స్కాన్ సైనస్ చేసుకొని, అలానే ఎవరికన్నా తుమ్ములు ఎక్కువ వస్తున్నాయో చూసి వాళ్ళకి ఎలర్జీ టెస్ట్ చేసుకొని, వీటికి గనక మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా మందిలో ఈ గొంతులో మ్యూకస్ ప్రాబ్లము ముక్కులో గానీ, ముక్కు వెనక భాగంలో గానీ ఉండే ఈ మ్యూకస్ ప్రాబ్లం ని చాలా వాటికి నయం చేయొచ్చు. ఎవరికైనా కూడా ముక్కు ప్రాబ్లం ఉన్నా, ముక్కులో నుంచి గొంతులోకి సెక్రేషన్స్ వస్తున్నట్టున్న మ్యూకస్, అలానే గొంతులో ఎక్కువ మ్యూకస్ ఫామ్ అవుతున్నట్టు అనిపించిన మీరు హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న మన ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి. అక్కడ ఈ మ్యూకస్ రావడానికి కారణం ఏంటో తెలుసుకుని దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని నయం చేస్తారు. మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో అన్ని రకాల వ్యాధులకు సంబంధించి, ఈఎన్టీ వ్యాధులకు సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. దానికి అవసరమైన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. అలానే యూట్యూబ్ ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ ఉంటారు.